హాయ్ అందరికి నమస్కారం. ఏఎల్ మీడియాకి స్వాగతం. ఏఎల్ మీడియా ఒక స్పెషల్ వ్యక్తిని మీ ముందుకు తీసుకొస్తుంది. కానీ ఇవన్నీ నాకొద్దు, నాకు ప్రజాసేవే నా ముఖ్య లక్ష్యం అని ముందుకు వస్తున్న ఒక 22 ఏళ్ళ యువకుడు. వాళ్ళు ఎవరైనా కానీ చిన్న ఏజ్ పెద్ద ఏజ్ అనే డిఫరెన్సెస్ చూడదు. అందుకనే ఈ వ్యక్తిని మీ ముందుకు ఈరోజు ఏఎల్ మీడియా తీసుకొస్తుంది. అసలు సిఐ మేడం మీతో ఏం మాట్లాడారు, మీరు మేడంకి ఏం చెప్తారు? ఇక్కడ ఆర్టీసీ బస్ ముందు గవర్నమెంట్ వెహికల్ సిల్వర్ దగ్గర యాక్సిడెంట్ అయింది. అవును, ఒక ముగ్గురికి విషమం ఉందని చెప్పి ఫ్రెండ్ కాల్ చేశాను. ఆటోని చూస్తే మొత్తం చిన్న వినం అయిపోయింది. అసలు ఆటోని చూసి ఆ పరిస్థితి చూస్తుంటే అసలు మనుషులు బతుకుతారనే ఆలోచన కూడా లేదు. ఇప్పుడు మీరు ఎట్లా వాళ్ళ ఎక్స్పర్ట్ వచ్చి చూసి చెప్తారని చెప్పి అది వ్యవసాయం చెప్పాలంటే చేయడం తప్పు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పనిసరి అయింది. ఎందుకంటే ప్రాణాలు పోతుంది, కళ్ళ ముందు ప్రాణాలు పోతుంది. బస్సు ఒక 20-30 స్పీడ్లో ఉంటే పడలేదు, 60-70 స్పీడ్లో వెహికల్ వస్తుంది ప్రతి. అదే వీటన్నింటికి ఇప్పుడు మీరు ఏం చర్యలు తీసుకుంటారు? మరి అదే రోజు దీపో వాడుకోండి కానీ ఇదే స్పీడ్ బ్రేకర్ నేనే ఉన్నా కదా, నేనైతే తయారు చేయను కదా. ఏదైతే నారాయణగేట్ బస్ డిపో ఉందో, నారాయణగేట్ డిపో వాళ్ళ ఓవర్ స్పీడ్ ఒకటి. ఈరోజు గవర్నమెంట్ ప్రాపర్టీ మీద ధ్వంసం అయింది. గవర్నమెంట్ నష్టపోయింది, మీరు నష్టపోయినట్టు. అయితే ఏమైంది, ఫ్రీ బస్ అయిన తర్వాత వాళ్ళకి షీట్ ఆర్డర్స్ ఉన్నాయి. మీరు బస్సు స్టాప్ దగ్గర మాత్రమే ఆపాలి, మిగతా ప్లేస్ ఆపద్దని. జనాలు ఉంటే ఆపుతారనే ఉద్దేశంతో బస్సు వాళ్ళు స్పీడ్లో పోతుంది. ఇప్పుడు సిఏ రేణుకా మేడం ఏం చెప్పారు ఫైనల్? అయితే ఇది ముందు జరిగిన యాక్సిడెంట్ ఏదైతే గుర్తు చేశాను. ఏదో ఒకటి స్టడీ చేయాలని ముందే చెప్పాను, కలెక్టర్ గారి దగ్గర చెప్పినాము. స్టడీ ఇది ఒక్కటే కాదు, ఇలాంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు పొడిమట్టి అది 4-5 ఉన్నాయి. ఇవి అన్ని అడగడానికి అసలు ఎవరు చదువుకునే ఏజ్లో ఇవన్నీ అవసరమా? నీకు అవసరానికి ఒక చిన్న మాట అంటే మీరు ఒక్కరే కాదు, చాలా మంది ఒకటి క్వశ్చన్ ఉంది. ఒక సామాన్య పౌరుడిగా నాకు ప్రశ్నించే హక్కు ఉంది, ప్రశ్నిస్తున్నాను. దానికి వయసుతో ఏం సంబంధం ఉంటుంది? అసలు ఎందుకు వచ్చినావు రాజకీయాలకు రావడానికి కారణాలు అంటే ఏమున్నాయని నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా సంఘటన ఉంటుంది. నీ ఏజే 22, నువ్వు ఏం సంఘటనలు ఎదుర్కొన్నావు, ఏం ఎదుర్కొన్నావు? ఎంత పెద్ద ఉద్యోగం చేసినా ఒక చిన్న చోట మూట నీటి దగ్గర పెట్టి పని అవుతుంది. మనం ఎందుకు చేయొద్దు రాజకీయాలు? ఊళ్ళో పటేలు, రెడ్డినో, పోలీస్ పటేల్, మాల్ పటేల్ ఇలా పంచాయతీ ఉంటుంది. మన దగ్గరకు వచ్చిన మనకు పని అవుతుంది. మనము సొంతగా ఎదుగా మన దగ్గరికి వస్తే పని అయ్యేటట్టున్నాం. మరి రాజకీయంలోకి రావాలి అంటే ఒక పార్టీ కావాలి కదా, ఏ పార్టీలో ఉన్నావు? జిల్లా కౌన్సిల్ మెంబర్ బాధ్యత ఇచ్చింది నా పార్టీ. ఇప్పుడు నా వయసు జస్ట్ 22 అని ఇంతకుముందు మీరు కూడా చెప్పారు. వాస్తవానికి 22 సంవత్సరాలు. అసలు బీజేపీలోకి ఎందుకోవాలి? టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలలో కూడా బలమైన నాయకులు ఉన్నారు, పెద్ద నాయకులు ఉన్నారు. కాబట్టి అందులో పోతే మనం ముందుకెళ్ళలేదు. నాకు 18 సంవత్సరాలు నిండగానే ఏం చేశారు, మండల ప్రజాకార్యానికి బాధ్యత పోయి. ఇప్పుడు కృష్ణ ఈ 8 సంవత్సరాల నుంచి బీజేపీలో వర్క్ చేస్తున్నాం, నీ వల్ల ఏమైనా ఉపయోగం అవుతుందా? ఇక్కడ విద్యార్థులకు చాలా ఇబ్బంది అవుతున్నాడు ఆయన. విద్యార్థులకు సమస్య పరిష్కారం పైన దానికి సమస్య ఏదో దాన్ని పరిష్కరించండి. తమ్ముడు, ఇప్పుడు నువ్వు మొన్న ఏదో దీక్ష చేసినావు అంట కదా? 3 మండలాలు మాత్రమే మెదక్ జిల్లాలో ఉన్నాయి, అదేవిధంగా సిరిసిల్ల జోన్లో. ఆ దీక్ష వల్ల ఉపయోగం ఏంటి? ముఖ్య ఉద్దేశం ఏంటంటే చార్మినార్ జోన్లో కలపాలని. ఇక్కడ మంత్రి, మా జిల్లా మంత్రి ఎవరైతే ఉన్నారో దామోదర్ రాజనరసింహ గారు, ఆయన కానీ వారి కుమార్తె కానీ మిమ్మల్ని చార్మినార్ జోన్లో కలుపుతున్నాము. దీని కారణంగా ఏం చేశారు, యువకులంతా కాంగ్రెస్కు ఏకతాటికి ఓటేసారు. కృష్ణ, ఇప్పుడు ఎన్ని పైసలు తీసుకొని దీక్ష ఆఫ్ చేసినావు అన్న? అట్లా పైసలు తీసుకొని మనము ఏమంటారు పోరాటం ఆఫీస్ అప్పుడే కూర్చోవాలంటే మరి ఒకటే రోజులో దీక్ష ఎందుకు ఆపేసినావు? మీరు ఇంటర్వ్యూ కాకుండా ఎంత దూరం డబ్బులు ఒకవేళ లొంగి ఉంటే నైట్ ఎన్ని గంటలకు అరెస్ట్ చేశారు? 10 అయిపోయింది అన్న. హాయ్ అందరికి నమస్కారం. ఏఎల్ మీడియాకి స్వాగతం. నా పేరు లక్ష్మణ్, అందరూ రాజన్న అంటారు. ఈరోజు ఏఎల్ మీడియా ఒక స్పెషల్ వ్యక్తిని మీ ముందుకు తీసుకొస్తుంది. ఎందుకు స్పెషల్ వ్యక్తి అంటున్నానంటే, హాయిగా తిని తిరిగే వయసు, తల్లిదండ్రుల సమక్షంలో మంచిగా ఉన్నత చదువులు చదువుకునే వయసు, ఫ్రెండ్స్తో హాయిగా ఎంజాయ్ చేసే వయసు. కానీ ఇవన్నీ నాకొద్దు, నాకు ప్రజాసేవే నా ముఖ్య లక్ష్యం అని ముందుకు వస్తున్న ఒక 22 ఏళ్ళ యువకుడు. ఈ వ్యక్తిని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎందుకు అని అంటే, ఏఎల్ మీడియా ఇట్లాంటి వారిని ఎందుకు ముందుకు తీసుకొస్తున్నా అంటే, ఓన్లీ ఏఎల్ మీడియాకి కావాల్సింది ప్రతిభ, సేవ చేసే లక్ష్యం. వాళ్ళు ఎవరైనా కానీ చిన్న ఏజ్ పెద్ద ఏజ్ అనే డిఫరెన్సెస్ చూడదు. అందుకనే ఈ వ్యక్తిని మీ ముందుకు ఈరోజు ఏఎల్ మీడియా తీసుకొస్తుంది. హాయ్ బ్రదర్.
ఎలా ఉన్నారు? నమస్తే అన్న, ఏఎల్ మీడియాకి స్వాగతం. కృష్ణ, ఇప్పుడు మొన్న చిల్వర్ విలేజ్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఆటో ఆ రెండు యాక్సిడెంట్ జరగడం జరిగింది కదా. చిల్వర్ విలేజ్లో ఆ రోజు నువ్వు సిఐ మేడం గారితో మాట్లాడడం జరిగింది కదా. అసలు సిఐ మేడం మీతో ఏం మాట్లాడారు, మీరు మేడంకి ఏం చెప్పారు? అయితే లక్ష్మణ, ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను అప్పుడు బొడ్నాడపల్లి అక్కడ సర్కిల్ ఉందా, సర్కిల్ దగ్గర ఉన్నా. ఓకే. ఆ టైంలో మా ఫ్రెండ్ కాల్ చేసిండు, చిల్వర్ దగ్గర యాక్సిడెంట్ అయింది, అవును, ఒక ముగ్గురికి విషమంగా ఉందని చెప్పి ఫ్రెండ్ కాల్ చేసిండు. మీ ఫ్రెండ్ కాల్ చేసిండు. అటు ఒకటి నేను చేసిన దగ్గర బండి ఉంటే బైక్ తీసుకుని రేపు సంఘటన స్థలానికి వచ్చాను. ఓకే. వచ్చేసరికి అక్కడ బస్సు లేదు. ఆ ఏదైతే యాక్సిడెంట్ అయిందో బస్సు వెళ్ళిపోయిందా? బస్సు వెళ్ళిపోయింది. అక్కడ అంటే బస్సు ముందు కొంచెం ముందుకి లాపిరు. ఓకే. అక్కడ ఆటో మాత్రం ఉంది. ఆటో బాగా దుగ్గు అయిపోయింది, మొత్తం చిన్న భిన్నం అయిపోయింది ఆటో. ఓకే. అయితే ఆటోని చూసినప్పుడు అక్కడ వ్యక్తులు కూడా లేరు, యాక్సిడెంట్ అయిన వ్యక్తులు కూడా లేరు. వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది, వ్యక్తులు కూడా లేరు. వ్యక్తులు అంబులెన్స్ లో వేసుకెళ్ళిపోయారా? అంబులెన్స్ తీసుకెళ్లిపోయారు. అయితే బస్సు కొంచెం ముందుకు ఆగింది. బస్సును అక్కడ ఉన్న యువకులు వాళ్ళు కొంచెం దాన్ని ధ్వంసం చేసినట్టున్నారు. దాని అర్థం ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేసారు. ఆటోని చూస్తే మొత్తం చిన్న భిన్నం అయిపోయింది. అసలు ఆటోని చూసి ఆ పరిస్థితిని చూస్తుంటే అసలు మనుషులు బతుకుతారనే ఆలోచన కూడా లేదు. ఓకే. ఆటో ఆ విధంగా అయింది. అయితే అక్కడ వచ్చి నేను యాక్సిడెంట్ ఎట్లయిందని చెప్పి అడుగుతున్నా. అదే టైంలో యువకులందరూ ఏం చేశారంటే రాష్ట్ర రోక చేస్తామని చెప్పి రోడ్ పైనకి వెళ్ళి రోడ్ పైన నించున్నారు గ్రామస్తులు. ఇక్కడ చిల్వర్ గ్రామస్తులు, చిల్వర్ గ్రామస్తులు సంబంధించిన యువకులు, పెద్దవారు అందరూ కూడా ఏం చేశారంటే డైరెక్ట్ హైవే, నేషనల్ హైవే, మన NH 161 హైవే ఉంది కదా, అవును, హైవే పైకి ఎక్కి అక్కడ రాష్ట్ర రోక స్టార్ట్ చేశారు. అప్పటికే మా స్థానికంగా ఉన్న ఎస్ఐ గారు వచ్చారు, శంకర్ గారు ఎస్ఐ గారు వచ్చారు, కానిస్టేబుల్స్ వాళ్ళు వచ్చి అందరు క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అందరూ ఆవేశంతో ఉన్నారు ఆ టైంలో. ఎందుకంటే సంఘటన అక్కడ 4 వ్యక్తులు ఉన్నారు కూడా ఆటోలో. తీవ్రంగా గాయాలని, రక్తం అంతా వాడుతుంది అక్కడ. అది చూసి కొంచెం ఆవేశం గురి అందరూ ఏం చేశారంటే అటౌట్న పోయి రాష్ట్ర రోక చేస్తామని చెప్పి రోడ్డు పైన అందరు నించుని ఆ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఆపేసారు ఆ టైంలో. ఆపేసిన తర్వాత ఏమైంది, ఎస్ఐ గారు వచ్చి చాలా ప్రయత్నం చేశారు. అప్పటికి సుమారుగా 40-50 నిమిషాలు లేట్ అయిపోయింది, ఆపడం జరిగింది హైవే పైన. ఇప్పుడు నేషనల్ హైవే అనేది స్టేట్ న్యూస్ అవుతుంది, అది నేషనల్ హైవే ఆపడం అనేది. అది వాస్తవం చెప్పాలంటే చేయడం తప్పు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పనిసరి అయింది. ఎందుకంటే ప్రాణాలు పోతున్నాయి, కళ్ళ ముందు ప్రాణాలు పోతున్నాయి. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ యాక్సిడెంట్ మొదటిసారి కాదు. ఏదైతే స్థలం ఉందో ఆ స్థలంలో ఇంతకు ముందు ఒక యాక్సిడెంట్ అయింది అదే స్థలంలో. మళ్ళీ అది కూడా ఆర్టీసీ బస్సే. మరి ఇప్పుడు మీరు లోకల్ లీడర్స్ కదా, దీనిపైన మీరు ఇంతకు ముందు యాక్సిడెంట్ అయింది కదా, ఏం చర్యలు తీసుకోలేదా? అయితే విషయం ఏంటంటే ఆ ఇంతకుముందు అయిన యాక్సిడెంట్ ఎట్లయిందంటే 102 ఏదైతే బాలెంతలు తీసుకొచ్చే వెహికల్ ఉందో ఆ వెహికల్ వస్తుంటే ఆర్టీసీ బస్ ఓవర్ స్పీడ్ వచ్చింది. ఆ టైంలో కూడా సేమ్ అప్పుడు కూడా ఆర్టీసీ బస్సే. ఈ ఆర్టీసీ బస్ ఏం చేసింది, ఆ 102ని తాకింది. అన్న ఒక 1 month బేబీ ఉంది, చిన్న పాప, డెలివరీ 1 month బేబీ. ఎవరైతే బాలెంతరు తీసుకొని వస్తారు ఆ వెహికల్, అతను ఒక ఎస్టీకి సంబంధించిన వ్యక్తి. అయితే ఏం చేసిండు, అందులో ఉన్న వ్యక్తి అని తాగేసిండు, అప్పటికి డ్రింక్ చేసినాడు. ఆ బేబీకి కొంచెం ఇంజూర్ అయింది. కాగానే అప్పటికి ఇదే మేడం, ఇప్పుడు మేము ఎవరైతే రేణుక మేడంతో మాట్లాడామో మా సీఎం మేడం గారు ఎవరైతే ఉన్నారో ఆ మేడం వచ్చారు. అప్పుడు మాకు స్థానికంగా ఎస్ఐ గారు ప్రవీణ్ రెడ్డి సార్ వచ్చారు, ఏఎస్ఐ సార్ వాళ్ళు ఉండే, అందరు వచ్చారు. అప్పటికి కానిస్టేబుల్ అందరు వచ్చారు. అయితే ఆ తాగిన వ్యక్తి ఏం చేసిందంటే ఆ దుఃఖంలో, ఆ పాపకు ఇంజూరీ అయిన దుఃఖంలో ఏం చేసిండు, బస్సు ఎక్కి నేను బస్సు డ్రైవర్ బస్ తాళం గుంజుకున్నాడు. కరెంట్ పోల్ ఎక్కి నేను చనిపోతా అని చెప్పి, నా కూతురికి ఏమైందో నా తెలియదు, నేను చనిపోతా, నాకు ఆమె మీద రోజు ఆశ పెట్టుకున్నా, నేను ఇంటికి వస్తుంది ఇట్లా అని చెప్పి తాగి హల్చల్ చేయడం ఏమైంది, అక్కడ ఎవరైనా సపోర్ట్ చేయలేకపోయారు. జరిగిన సంఘటన తప్పు, ఆర్టీసీ బస్సు ఆర్టీసీ యజమాని అనేది తప్పది. ఎందుకంటే 102 అనేది ఇప్పుడు మనం ఒక సర్వీస్ రోడ్లో వెళ్తున్నప్పుడు బస్సు ఒక 20-30 స్పీడ్లో ఉంటే పర్లేదు, 60-70 స్పీడ్లో వెహికల్ వస్తుంది ప్రతిసారి వచ్చినప్పుడు. దానికి కారణం మీరు చర్యలు ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా ముందే, మరి మీరు చర్యలు తీసుకోలేదా? మీరు ఇంటిమేషన్ ఇవ్వలేదా ఇక్కడ ఉండే పోలీస్ స్టేషన్ లో? అయితే మాకు అప్పుడు ఉన్న సీఎం మేడం గారు ఏం చెప్పారంటే దీనిపైన మేము విచారణ చేస్తాం, ఇక్కడ ఏవైతే స్పీడ్ బ్రేకర్ కావాలో ఏర్పాటు చేపిస్తాం. సరే, అప్పుడు చెప్పారు. మరి మొన్న ఏం మాట్లాడినారు మీరు సిఐ మేడంతో? అయితే మేడం గురించి అదే మాట్లాడినమాట నేను. మేడం ఇంతకు ముందు అయితే మేము ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకుంటాం, డిపో యాజమాన్యంతో మా స్పీడ్ తగ్గిమని మాట్లాడతాం. అదేవిధంగా కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ఎవరైతే ఉందో, కేఎన్ఆర్ ఉంది కదా మా హైవే ఇక్కడ హైవే వేసిన కంపెనీ కేఎన్ఆర్ కంపెనీ, ఆ కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే మాకు ఆ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడతాం, స్పీడ్ బ్రేకర్ వేపిస్తామని చెప్పగానే ఇప్పుడు ఇక్కడనే కాకుండా ఇంకొక 10 కిలోమీటర్ల దూరంలో రాంపూర్ చౌరస్తా కూడా ఒకసారి యాక్సిడెంట్ అయిందంట కదా లాస్ట్ టైం. అవునన్నా, అప్పుడు 2 యువకులు చనిపోయారు, చిన్న వయసు. అది కూడా ఆర్టీసీ బస్, అది కూడా అప్పుడు ఇంత సేమ్ సిచ్యువేషన్. వీటన్నింటికి ఇప్పుడు మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు?
అక్కడ యువకులకు జరిగిన యాక్సిడెంట్ కానీ ఇక్కడ మొన్న ఆటోకు జరిగిన యాక్సిడెంట్ కానీ అంతకుముందు జరిగిన 102 యాక్సిడెంట్ కానీ అన్నిటి కారణం ఏంటంటే ఏదైతే నారాయణఖేడ్ బస్ డిపో ఉందో నారాయణఖేడ్ డిపో వాళ్ళ ఓవర్ స్పీడ్ ఒకటి, ఇంకోటి రెండో తప్పు ఎవరిదంటే కేఎన్ఆర్ది, ఇంకోటి గవర్నమెంట్ కూడా తప్పు ఉందన్న. ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ స్టాప్ రిక్వెస్ట్ స్టాప్ ఉండేది. రిక్వెస్ట్ స్టాప్ అంటే స్టాప్ లేకుండా కానీ ఇక్కడ ఆపుతారు రిక్వెస్ట్ స్టాప్ కనీసం ఆపమని చెప్తే ఆపేటోళ్ళు డ్రైవర్. అయితే ఏమైంది, ఫ్రీ బస్ అయిన తర్వాత వాళ్ళకి షీట్ ఆర్డర్స్ ఉన్నాయంట, మీరు బస్సు స్టాప్ దగ్గర మాత్రమే ఆపాలి, మిగతా ప్లేస్ ఆపొద్దని చెప్పి. అయితే అక్కడ ఖచ్చితంగా ఎప్పటికీ జనాలు ఉంటారు. అంటే ఇక్కడ మెదక్ జిల్లా అనేది ఇక్కడ ఏమంటారు పంట పొలం పెద్ద వండాయి, అందరూ కూడా వలస పోయేటోళ్ళు ఉంటారు. కాబట్టి హైదరాబాద్ నిత్యం పోయి వస్తుంటారు. ఆ కారణంగా ఏంటంటే ఎక్కడ ఖచ్చితంగా జనాలు ఉంటారు. జనాలు ఉంటే ఆపుతారనే ఉద్దేశంతో బస్సు వాళ్ళు స్పీడ్ లో పోతున్నారు. అది మెయిన్ కారణం. స్పీడ్ బ్రేకర్ లేవు, ఒకవేళ నెమ్మదిగా పోతే బస్ ఆపుతారు. ఆపద్దనే ఉద్దేశంతో స్పీడ్ మెయింటైన్ చేస్తుంది. అది ఇది ముఖ్య కారణం. ఇప్పుడు సిఏ రేణుకా మేడం మీకు ఏం చెప్పారు ఫైనల్ గా? అయితే ఇది ముందు జరిగిన యాక్సిడెంట్ ఏదైతే గుర్తు చేశాను నేను. మేడం మీరు అంతకుముందు కూడా మాకు హామీ ఇచ్చినారు, ఇది ఖచ్చితంగా మేము ఈ సమస్యను తీసుకెళ్తాము, కలెక్టర్ వరకు తీసుకెళ్తాం, నేను పరిష్కారం చూపిస్తామని చెప్పారు. దానిపైన మేము ప్రశ్నించడం జరిగింది. మేడం ఇంతకుముందు కూడా చెప్పారు, ఒకవేళ మీరు ఏదైతే మైనర్ యాక్సిడెంట్ ఉందో ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు మేజర్ యాక్సిడెంట్ అయ్యి 2 ప్రాణాలు పోయాయి కదా. ఇప్పుడు ఫస్ట్ యాక్సిడెంట్ అయినప్పుడు చర్యలు తీసుకుంటే నెక్స్ట్ అవ్వదు కదా. అదే చెప్పినా మేము మేడంకి, మైనర్ అయినప్పుడు మీరు కొంచెం దానిపైన చర్యలు తీసుకుని ఉంటే పై స్థాయికి తీసుకెళ్ళి ఉంటే ఈరోజు ఒకవేళ దానికి సమస్యకు పరిష్కారం దొరుకుంటే ఈరోజు ఈ మేజర్ యాక్సిడెంట్ అయ్యి 2 ప్రాణాలు కోల్పోయేది కాదు మేడం మేము. కానీ ఖచ్చితంగా ఎప్పుడైనా మీరు దీనిపైన స్పందించి మరికొన్ని ప్రాణాలు పోకుండా మీరు కాపాడాలని చెప్పి మీడియం రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే జనాలందరూ అక్కడ ఆవేశిస్తున్నారు. ఆ సందర్భంగా చెప్పారు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి నెక్స్ట్ వచ్చారు. బస్ డిపో మేనేజర్ ఏదైతే యాజమాన్యం ఉందో వాళ్ళు వచ్చారు. ఈ కేఎన్ఆర్ సంబంధించి వాళ్ళతో కూడా మాట్లాడమని చెప్పి ఎంక్వైరీ చేసుకుని వెళ్ళారు. కానీ సమస్య అయితే ఇంకా పరిష్కారం కాలేదు. అది ఇప్పుడు కూడా అలానే ఉంది. సరే కృష్ణ, అసలు ఈ అన్ని అడగడానికి అసలు నువ్వు ఎవరు? నిన్ను ఎవరన్నా నమ్ముతారా? చిన్న పిల్ల, నీకు ఇవన్నీ ఎందుకు? చదువుకునే ఏజ్ లో ఇవన్నీ నీకు అవసరమా? మంచి ప్రశ్న అడిగిరానా. నీకెందుకు నీకు అవసరానికి ఒక చిన్న మాట అంటే మీరు ఒకరే కాదు, చాలా మంది ఒకటి క్వశ్చన్ ఉంది. మరి ఇప్పుడు నిన్ను చూస్తే ఎంత చిన్న పిల్ల, నువ్వు ఏజ్ కూడా లేదు కదా అసలుకి. అయితే అన్న ఈ వయసును చూసి ఏమనిపిస్తుంది అంటే మనము దేనైనా వయసును కూర్చోవచ్చు అన్న. ఎందుకంటే ఒక వ్యక్తిని చూసి ఇప్పుడు భక్త ప్రహ్లాదు ఉన్నాడు, ఆయన వయసు దానికి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు భగత్ సింగ్ ఆయన వయసు. అయితే వయసుతో సంబంధం మన లోపల ఏదైతే టాలెంట్ ఉందో టాలెంట్ చూపించుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం సేవ చేయడానికి వయసుతో సంబంధం లేదు. అక్కడ జరిగిన సంఘటన ఏంటి, ఒక ప్రమాదం జరిగింది, దానిపైన మాకు న్యాయం చేయాలని అడిగాం. దానికి వయసుతో ఏం సంబంధం ఉంటుందన్న? ఒక సామాన్య పౌరుడిగా నాకు ప్రశ్నించే హక్కు ఉంది, ప్రశ్నిస్తున్నాను. దానికి వయసుతో ఏం సంబంధం ఉంటుందన్న? కృష్ణ, అసలు నీకు రాజకీయంలోకి రావాలని ఎందుకు అనిపిస్తుంది? అసలు ఎందుకు వచ్చినావు నువ్వు రాజకీయాలకు రావడానికి కారణాలు అంటే ఏముండే నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా సంఘటనలు ఉంటాయి. మన జీవితంలో మనం ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు బట్టి మనం ఏదైనా పని చేయగలుగుతాం. నీ ఏజే 22, నువ్వు ఏం సంఘటనలు ఎదుర్కొన్నావు, ఏం ఎదుర్కొన్నావు? అయితే అన్న మరి పల్లెటూళ్ళు ఈ సిచ్యువేషన్, పల్లెటూళ్ళు అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. పల్లెటూళ్ళు ఎట్లుంటుంది అంటే ఎంత చదువుకున్నా ఎంత పెద్ద ఉద్యోగం చేసినా ఒక చిన్న చోట మూట లీడర్ దగ్గర కూర్చొని పని అవుతుంది. ఆ పని కావాలన్నప్పుడు మనం ఒక ఇంట్లో పండి పోయి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ పంచల పండు కూర్చున్న సిచ్యువేషన్ ఏమనిపిస్తుంది అంటే మనం ఎందుకు చేయొద్దు రాజకీయాలు. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు టౌన్లోకి వచ్చేసరికి పెద్దగా ఎక్కడ ఏం కనిపిస్తుంది అన్న. అదే మీరు పల్లెటూరులోకి వచ్చేసరికి ఖచ్చితంగా కులం అనే పేరు కనిపిస్తుంది. ఆ కులం అనే పేర్లు ఏమవుతుందంటే ఊళ్ళో పటేలు, రెడ్డినో, పోలీస్ పటేల్, మాల్ పటేల్ వీళ్ళ పంచాయతీలు ఉంటాయి. వాళ్ళ దగ్గర పోతే మన పని అవుతుంది, లేకపోతే పని కాదు. ఈ సిచ్యువేషన్ ఏమనిపించింది అంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మనం పోవడం కాదు, మనము సొంతగా ఎదగాలి. మన దగ్గరికి వస్తే పని అయ్యేటట్టు ఉండాలి. ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి పోవడం కాకుండా మన దగ్గరికి వస్తే మనం పని చేసేటట్టు ఉండాలి అని చెప్పి ముఖ్యంగా దీన్ని పని గురించి కొన్ని చిన్న చిన్న విషయాల గురించి దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకు రావాలనుకున్నాను. రాజకీయంలోకి రావాలి అంటే ఒక పార్టీ కావాలి కదా. ఏ పార్టీలో ఉన్నావు ఇప్పుడు? నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. ఎన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నావు భారతీయ జనతా పార్టీలో పనిచేయబట్టి 4 సంవత్సరాలు అవుతుంది. ఓకే, ఏం పదవి ఉంది భారతీయ జనతా పార్టీలో? ఇప్పుడు నాకు జిల్లా కౌన్సిల్ మెంబర్ బాధ్యత ఇచ్చింది నా పార్టీ. ఓకే, అయితే మీకు ఇంకో విషయం చెప్పాలి, నేను 16 సంవత్సరాల నుంచి పార్టీ జెండా మోస్తున్నా. ఇప్పుడు నా వయసు జస్ట్ 22 అని ఇంతకుముందు మీరు కూడా చెప్పారు. వాస్తవానికి 22 సంవత్సరాలు నేను. అదే తెలుసుకున్నామా? అదే మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే కరెక్టే. విషయం ఏంటంటే 16 సంవత్సరాలకి పార్టీ జెండా పట్టుకున్నాను నేను. 18 సంవత్సరాలకి మండల ప్రధాన కార్యదర్శి బాధ్యత ఇచ్చారు. అసలు బీజేపీలోకి ఎందుకు పోవాలనిపించింది? అయితే అన్న నేను చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ అంతా గవర్నమెంట్ స్కూలే, కాలేజ్ అంతా కూడా సంగారెడ్డి గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్నాను. ఇంటర్ వరకు కూడా అక్కడ ఇంటర్ పూర్తయింది. ఆ టైంలో నాకు చిన్నగా ఏబీవీపీ అవన్నీ పరిచయం ఉన్నాయి. నేను ఎన్సీసీ క్యాండిడేట్, నా దగ్గర ఏ సర్టిఫికేట్ పూర్తయింది, బి సర్టిఫికేట్ సంగారెడ్డిలో చేసిన. ఆ టైంలో ఏబీవీపీ అదనే సంఘ కొన్ని చిన్న చిన్నవి ఉండేవి. ఆ తర్వాత నేను కొన్ని ఇంట్లో పరిస్థితుల వల్ల నేను కాలేజ్ పనిచేసి హైదరాబాద్ వెళ్ళిన. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఏమైందంటే చిన్న ఏదో పని చేసుకున్న టైంలో అప్పుడప్పుడు సోషల్ మీడియా బాగా
ముందుకు వచ్చింది. అంతకుముందు పెద్ద సోషల్ మీడియా లేదు, టెక్నాలజీ లేదు. ఉమ్. ఈ సోషల్ మీడియా ఏమవుతుందంటే కొన్ని చిన్న చిన్న విషయాలు తెలుస్తుంటాయి. అదే. ఎట్లా అంటే అంతకుముందు పేరు కూడా బయటకు వచ్చేది కాదు సమాచారం. ఓకే. ఈ సోషల్ మీడియా పుణ్యాన్ని ఏమవుతుందంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే మన మొబైల్ చూస్తున్నాం. అవును. ఆ టైంలో నేను చూసిన కొన్ని వీడియోలు చూసినప్పుడు ఏమనిపించింది అంటే హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి, హిందువుల ఐక్యత లేదు, హిందువులు వెనుకబడుతున్నాం. నేను అంతకుముందు నేను సంగారెడ్డిలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్తో పాటు నేను చర్చికి వెళ్ళేటోని, అవును. మసీద్కి వెళ్తే తోడుకి వెళ్ళేటోని, నమాజ్కి వెళ్తే మా ఫ్రెండ్ ఇస్మాయిల్ ఉంటాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు కూడా, ఓకే. ఆయనతో పాటు నువ్వు మసీద్కి వెళ్ళేటోని. ఉమ్. అయితే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమనిపించింది, మనం సెక్యులర్ అనే భావంతో మనం ఉంటున్నాం, ఉమ్. కానీ ఇతర మతస్థులు కూడా సెక్యులర్ భావంతో లేరు. ఉమ్. అంటే ఒకరిని ఇద్దరిని ఉద్దేశించి నీ మాట చెప్పట్లేదు. అదే అదే. సహజంగా ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే సెక్యులర్ అనే భావజనం ఒక హిందూ లోపలనే ఉంది. ఉమ్. ఆ తర్వాత నేను లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ టైంలో నేను ఇంటికి వచ్చిన. ఉమ్. ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది, నాకు అప్పుడే భారతీయ జనతా పార్టీ కోసం పనిచేయడానికి అని చెప్పి ఆనంద్ శర్మ అని పెద్ద పురాతన ఉండే ఉమ్. మండల ప్రెసిడెంట్, మండల అధ్యక్షుడు ఆయనకు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు ఆయన ఏం ఓకే. చేసిందంటే గ్రామాలు తిరుగుతున్నాడు. ఉమ్. అప్పటికి బీజేపీ పెద్ద బలం లేదు, ఉమ్. ఇక్కడ కూడా కార్యకర్తలు లేరు. అదే. ఆ టైంలో నాకు ఆనంద్ శర్మ పరిచయం మీరు అన్నగారు. ఉమ్. అన్న ఏం చేసిందంటే నాకు కొంచెం మోటివేషన్ ఇచ్చాడు, తమ్ముడు మనం ఇంకొంచెం యాక్టివ్ పని చేద్దాం, ఓకే. నేను ఉంటే నేను చూసుకుంటాను. నాకు అంతకుముందు కొంచెం రాజకీయం అంటే ఇంట్రెస్ట్ ఉంది, అదే. కానీ అవకాశం రాలేదు. ఉమ్. ఎప్పుడైతే ఈ ఆనంద్ శర్మ గారు నాకు కలిసిరో ఆ టైంలో అనిపించింది అదే మనకు బేస్ దొరికింది, మనం పనిచేయడానికి ఒక పార్టీ దొరికింది. ఇప్పుడు ఎందుకంటే మనం ఎగ్జాంపుల్ కాంగ్రెస్ తీసుకుంటే తాతల నుంచి కూడా కాంగ్రెస్ లో అందరూ మా చిన్న పెద్ద తాతలు ఊర్లో అంటే కాంగ్రెస్ తెలుసు, వేరే తెలియదు. గ్రామాలలో అందరూ కూడా కాంగ్రెస్ తెలుసు, అంతకుముందు టీడీపీ తెలుసు. టీడీపీ తెలుసు, ఎన్టీ రామారావు కాబట్టి తెలుసు. తెలంగాణ వచ్చిన తర్వాత టీడీపీ కన్వర్ అయ్యేది, తర్వాత టీఆర్ఎస్. టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు రెండు పార్టీలలో కూడా బలమైన నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. కాబట్టి అందులో పోతే మనం ముందుకు వెళ్ళలేము. మనకు అప్పుడున్న బేసిక్ మనకి ఏంది, మనకు ఒక పార్టీ కావాలి. ఆ పార్టీ ఏదంటే ప్లాట్ఫారం కావాలి, ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ ఏమైంది, మనకు బీజేపీ నుంచి మనకు అవకాశం ఇచ్చింది, మనకు అవకాశం వచ్చింది. అది దాన్ని సద్వినియోగం చేసుకుందామని చెప్పి పార్టీలో నేను ఏజ్ లేకున్నా కానీ పార్టీ కోసం పనిచేసి పార్టీ కోసం కష్టపడ్డా. నాకు 18 సంవత్సరాలు నిండగానే ఏం చేశారు, మండల ప్రధాన కార్యదర్శి బాధ్యత చెప్పారు. మండల ప్రధాన కార్యదర్శి అసలు బాధ్యతలు ఏముంటాయి? మండల ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి బాధ్యత ఏముంటుంది అంటన్నా, వాస్తవానికి అధ్యక్షుడు కూడా ఎక్కడ పెద్ద పనులు ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ వరకే అధ్యక్షుని బాధ్యత ఉంటుంది. మనం ప్రోగ్రామ్ ఎక్కడ వేయాలి, ఎలా వేయాలి, దేనిపైన చేస్తున్నాం, కార్యకర్తను ఎట్లా మనం గ్యాదర్ చేసుకోవాలి, ఇప్పుడు మనం ఏదైనా పేపర్ వేయాలని కానీ లేకపోతే రాష్ట్ర వేయాలని కానీ కంప్లీట్ బాధ్యత కూడా మండల అధ్యక్షుడి పైన ఉంటుంది అన్న. ఓకే. ఇప్పుడు కృష్ణ ఈ 8 సంవత్సరాల నుంచి బీజేపీలో వర్క్ చేస్తున్నాం. ఈ వర్కింగ్లో నీ వల్ల మీ గ్రామ ప్రజలకు ఏమైనా హెల్ప్ చేసినావా? నీ వల్ల ఏమైనా ఉపయోగం అయిందా? చిన్న కరెక్షన్ అన్న, 8 సంవత్సరాలు కాదు, 6 సంవత్సరాలు నేను పార్టీలో ప్రత్యక్షంగా పనిచేస్తున్నా. ఓకే, 6 సంవత్సరాల నుండి. 6 సంవత్సరాల నుంచి. ఓకే. అయితే ఈ 6 సంవత్సరాల నుంచి పనిచేసినప్పుడు కూడా నేను ఏం చేశాను మీరు అడిగారు కదా, నేను మీకు ఒక విషయం చెప్తే నేను ఒక నమ్ముతా, ఏంటంటే సమస్యలు పరిష్కారం కావాలన్నా బతుకులు మారన్నా పోరాటాలతోనే సాధ్యమవుతుందని నమ్ముతున్నాను. మళ్ళీ చెప్పు. సమస్యలు పరిష్కారం కావాలన్నా బతుకులు మారాలన్నా పోరాటంతోనే సాధ్యమవుతుందని నమ్ముతాను. ఏదైనా పోరాటంతోనే సాధ్యమవుతుంది, అంతే. ఓకే. మనము ఎన్ని రోజులు కూర్చొని నాకు న్యాయం జరుగుతలేదు, నాకు అన్యాయం జరుగుతుంది, నేను బతుకుతున్నా, నాకు డెవలప్మెంట్ లేదు, నేను అభివృద్ధి ఎంత లేదని చెప్పి కూర్చొని చాలా మనం ఎంత మొత్తుకున్నా కానీ పని కాదు అది. అవును. మనం అభివృద్ధి చెందాలన్నా మన బతుకులు మారాలన్నా ఖచ్చితంగా పోరాటం చేయాలి, ప్రశ్నించాలి, మన గొంతు లేవనెత్తాలి. అయితే విషయం మీరు నాకు అడిగారు ఏం చేసినావు కృష్ణ నువ్వు ఈ 6 సంవత్సరాల నుంచి అని. అవును, ఎవరికైనా ఉపయోగం, మీ వల్ల ఏమైనా ఉపయోగం ఉండాలి కదా మరి. అయితే అన్న నేను పార్టీలో జాయిన్ అయిన 2 సంవత్సరాలకి ఇక్కడ విద్యార్థులకు చాలా ఇబ్బంది అవుతుంది ఆ టైంలో. ఏ విద్యార్థులకి? ఇక్కడ మా స్థానికంగా ఉన్న విద్యార్థులందరూ కూడా కాలేజ్ చేయాలంటే సంగారెడ్డి వెళ్ళాలి, నీకు డిగ్రీ కాలేజ్ ఇక్కడ కూడా దగ్గరలో లేదు, డిగ్రీ కాలేజ్ చేయాలంటే ఖచ్చితంగా మన జోగిపేట వెళ్ళాలి. జోగిపేట ఎన్ఎంజెడ్సీ గవర్నమెంట్ కాలేజ్ ఒకటి, మన ఎస్ఆర్ మన ఫైర్ డిగ్రీ కాలేజ్, 2 కాలేజీలు ఉన్నాయి అక్కడ. ఆ 2 కాలేజీలు వెళ్ళాలంటే కూడా ఇక్కడ నుంచి మనం 20 కిలోమీటర్లు వెళ్ళాలి. అయితే అప్పుడు ఫ్రీ ఉచిత బస్సు లేదు, అప్పుడు ఉంది బస్సు ఉంది కాబట్టి బస్ పాస్ కావాలి. ఆ బస్ పాస్ టైం ఏంటంటే ఆర్డినరీ బస్ మాత్రమే బస్ పాస్. ఓకే. అవును. ఇక్కడ అందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్న మన పల్లెటూరు ఎక్స్ప్రెస్ ఉండదు. అవును, ఎక్స్ప్రెస్ ఉండదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు మనం అందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇక్కడ కూడా ఖచ్చితంగా ఏదో ఆర్డినరీ బస్సు చూసుకుని వెళ్ళాలి. ఆ బస్ పాస్ తీసుకునే టైం ఏమైంది, ఇక్కడ నుంచి 2 బస్సులు ఉంటాయి, పొద్దున 8 గంటలకు ఒకటి ఉంటుంది, 11 గంటలకు ఒకటి ఉంటుంది. 11 గంటలకు వెళ్దామంటే కాలేజ్ టైం మిస్ అయిపోతుంది. 8 గంటలకు వెళ్దామంటే అంత పొద్దున లేవాలి, రావాలి, మళ్ళీ అందరూ ఒకే. ఇప్పుడు ఇంచుమించు ఇక్కడ నుంచి ఇక్కడ మన అల్లూరు మండలం మొత్తం ఒకటే బస్సు కాబట్టి అందరూ కూడా జోపేట డిగ్రీ కాలేజ్, ఎవరు కూడా గ్రాడ్యుయేట్ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నువ్వు జోపేట వెళ్ళాల్సింది. ఆ సమయానికి అందరూ ఒక గొర్రెల మంది లేక తరలించడం స్టార్ట్ చేసే బస్సులు, ఇంకా అడిగేవారు లేరు. మళ్ళీ నైట్ ఈవినింగ్ వచ్చేసరికి 3:30కు ఒక బస్సు, 3:30కు వస్తే కాలేజ్ మిస్ అవుతుంది, క్లాసులు మిస్ అవుతారు. మళ్ళీ తర్వాత సాయంత్రం 6:30కు 7 గంటలకు ఒక బస్సు ఉంటుంది. అయితే ఆ టైంలో ఏమవుతుంది, అక్కడ నుంచి 6 గంటలకు 7 గంటలకు బయలుదేరితే ఇక్కడ ఉన్న అమ్మాయిలు 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ.
అంటే ఇంటికి వచ్చి చీకటి అయిపోతుంది. Okay. కొంచెం మన వేసవికాలం అయితే వెళ్తూ ఎక్కువ కనిపిస్తుంటది, కానీ మన చలికాలం అయితే చలికాలంలో చీకటి తొందరగా 5:30 6 గంటలకు చీకటి అయిపోతుంది. అమ్మాయిలు ఏ విధంగా ఇంటికి వెళ్తారు? ఉమ్, ఆ టైంలో విద్యార్థులందరూ ఒక దగ్గర కూర్చొని మేము మొదటి రాష్ట్ర చేయడం జరిగింది. ఉమ్, ఆ రాష్ట్ర సంబంధించి దాంట్లో మేము విజయం సాధించి 2 బస్సులు మంజూరు చేసుకోవడం జరిగింది. విద్యార్థులకు సమస్య పరిష్కారం పైన దానికి ఆ సమస్య ఏదైతుందో దాన్ని పరిష్కరించడం జరిగింది. తమ్ముడు, ఇప్పుడు నువ్వు మొన్న ఏదో దీక్ష చేసినావు అంట కదా, ఎందుకోసం చేసినావు? దేని దీక్ష చేసినావు? అయితే అన్న, మన ఇక్కడ ఐబీ చౌరస్ వద్ద ఒక దీక్ష తీసుకోవడం జరిగింది. ఆ దీక్ష ఏంటంటే ఆమరణ నిరాహార దీక్ష అని చెప్పి, ఆమరణ నిరాహార దీక్ష కోసం అని చెప్పి కూర్చున్నాం మేము. ఓకే. అయితే దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మాకు 3 మండలాలు ఇప్పుడు మన కాన్స్టిట్యూన్స్ అందరూ కాన్స్టిట్యూన్స్ సంబంధించి 3 మండలాలు మాత్రమే మెదక్ జిల్లాలో ఉన్నాయి. అదేవిధంగా సిరిసిల్ల జోన్లో ఉన్నాయి. కృష్ణ, ఇప్పుడు దీక్ష చేసినావు కదా, అసలు ఆ దీక్ష వల్ల ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఈ మండలాలను సంగారెడ్డి జిల్లాలలో కలిపితే ప్రజలకు కలిగే ఉపయోగాలు ఏమి? అయితే లక్ష్మణ, మనకి ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో కలపడం మన ముఖ్య ఉద్దేశం కాదు. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే చార్మినార్ జోన్లో కలపాలని చెప్పి. చార్మినార్ జోన్లో కలపాలి. అసలు ఈ చార్మినార్ జోన్లో ఎందుకు కలపడం మనం అనుకున్నప్పుడు విషయం ఏంటంటే, ఇంకో మేము అంత డిమాండ్ చేయడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఎలక్షన్ జరిగినప్పుడు ఇక్కడ మా జిల్లా మంత్రి ఎవరైతే ఉన్నారో దామోదర్ రాజనరసింహ గారు, ఆయన కానీ వారి కుమార్తె కానీ ఈ 3 మండలాల్లో ప్రతి గడప గడపన కూడా విద్యార్థులకు ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ఇచ్చిన హామీ ఏంటంటే, మిమ్మల్ని చార్మినార్ జోన్లో కలుపుతాము, సిరిసిల్ల జోన్ నుండి తీసి చార్మినార్ జోన్లో కలిపే బాధ్యత మాది అని చెప్పి హామీ ఇచ్చారు. ఓకే. దీని కారణంగా ఏం చేశారు, యువకులంతా కాంగ్రెస్ కు ఏకతాటికి ఓటేసారు. అవును. ఎందుకు అంటే, ఒక చార్మినార్ జోన్లో కలపడం వల్ల ఉపయోగం ఏంటి, సిరిసిల్ల జోన్లో ఉండడం వల్ల నష్టం ఏముందంటే జాబ్ల కోసం. అయితే ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో, చార్మినార్ వాస్తవానికి మన చార్మినార్ జోన్ లో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అన్న. ఓకే. మన మెదక్ జిల్లాతో సిరిసిల్ల జోన్తో పోల్చుకుంటే చార్మినార్ జోన్ లో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. అయితే కాంపిటీషన్ ఒకటేని కాదు, ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మెదక్ జిల్లాకు సంబంధించి ఇప్పుడు ఒకవేళ మనం సిరిసిల్ల జోన్ లో ఉంటే అక్కడ సిద్దిపేట కానీ, లేదంటే మన వీళ్ళు ముఖ్యంగా సిద్దిపేట అభివృద్ధి చెందింది. అక్కడ హరీష్ రావు మంత్రి ఉండే, ఆయన అక్కడ అభివృద్ధి చేసుకుంటూ సిద్దిపేట టౌన్ ఏరియా, అక్కడ విద్యా పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. ముందు నుంచి ఎడ్యుకేషన్ పర్సెంటేజ్ ఎక్కువ, చదువుకున్న వాళ్ళు ఎక్కువ, కాబట్టి పిల్లలు కూడా ఇంకెక్కువ చదివిస్తారు. మన మెదక్ జిల్లాకు ఇక్కడ వచ్చేసరికి ఏమైందంటే, ఇదంతా వెనుకబడ్డ ఏరియా, ఇక్కడ విద్య అంత లేదు వాస్తవానికి. ఇప్పుడు సిద్దిపేట కోచింగ్ సెంటర్లు ఉంటాయి, ట్రైనింగ్ సెంటర్లు ఉంటాయి, చదువుకోవడానికి లైబ్రరీలు, ఇంకా అన్ని సకల వసతులు ఉంటాయి అక్కడ, సకల వసతులు అక్కడ ఉన్నాయి. మన మెదక్ జిల్లాకు వచ్చేసరికి అలాంటి వసతులు లేవు కదా, వెనుకబడ్డ ఏరియా కదా, మనకు వాటర్ లేదు పంటలు పండించుకోవడానికి, అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడేటోళ్ళే, వర్షాల మీద ఆధారపడి పంటలు పండించుకుంటారు. లేదు అంటే కరువు ఏమంటారు కూలి బాధ్యులుగా హైదరాబాద్ ఎక్కువ వలస వెళ్ళి ఇప్పుడు మీరు హైదరాబాద్ ఎక్కడ చూసినా మన మెదక్ జిల్లా వాసులు ఎక్కువ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే, మన దగ్గర పంటలు సరిగ్గా ఉంటాయి, వర్షం మీద ఆధారపడాలి, పంటలు లేవు, ఇంకా పిల్లలు ఎక్కడ చదివించుకుంటారు. అయితే అక్కడ సిద్దిపేటకు మనం పోల్చుకుంటే మన కేటీఆర్ కాన్స్టిట్యున్సీ సిరిసిల్ల, సిద్దిపేట అక్కడ ఎక్కువ ఉంటది. వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ చదువుకున్న వాళ్ళు వచ్చి మన మీద పోటీకి వస్తున్నారు. మనం అక్కడ వాళ్ళతో పోటీ ఎక్కడ సరిదూతాం మనం. అయితే చార్మినార్ జోన్ ఎందుకు కలపడుతున్నాం అంటే, చార్మినార్ ఇంకా టౌన్ ఏరియా, ఇక్కడ అంతా కూడా ఐటీ వైపు మొగ్గు చూపుతారు. అవును. ప్రైవేట్ జాబ్లకు ఎక్కువ హైదరాబాద్ ఉన్నంత గవర్నమెంట్ వాళ్ళకు తెలియదు, ఎక్కువ అవగాహన ఉంటుంది గవర్నమెంట్ జాబ్ లో. చిన్నప్పటి నుంచి ఐటీ డిపార్ట్మెంట్ సైడ్ వెళ్ళిపోతారు. అట్లా ఐటీ సివిల్ వాళ్ళు ఇంజనీరింగ్ ఆ వేలో వెళ్ళిపోతారు. అవును. గవర్నమెంట్ జాబ్ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. అయితే మొన్న మనకు రీసెంట్ గా వచ్చిన కానిస్టేబుల్ జాబ్లలో ఇక్కడ చిల్వర్ గ్రామానికి సంబంధించిన వ్యక్తి దత్తు అనే వ్యక్తి కూడా ఎస్ఐ జాబ్ 2 మార్కులతో ఆయనకు వచ్చినంత 120 మార్కులు. ఓకే. అదే సంగారెడ్డి పక్కనే ఇప్పుడు మన మా కాన్స్టిట్యున్సీ మీద ఇప్పుడు మా 3 మండలాలు మెదక్ జిల్లా సిరిసిల్ల జోన్ లో ఉన్నాయి. చార్మినార్ జోన్ లో ఉన్న వట్పల్లి మండలంలో 95 మార్క్స్ కానిస్టేబుల్ జాబ్ కొట్టేశారు. ఓకే. 120 వాళ్ళకు రాలేదు, జాబ్ రాలేదు, 95 వాళ్ళకి వచ్చింది, 95 జాబ్ కొడుతున్నారు. ఓకే. మనకి ఇక్కడ మన జిల్లాకు వచ్చేసరికి ఇక్కడ విద్యా వ్యవస్థకు సరైన ప్రాధాన్యత లేదు. కాలేజీలు కూడా నువ్వు కాలేజీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా జోపేట వరకు వెళ్ళాలి, నీకు 20-22 కిలోమీటర్లు వెళ్ళాలి అక్కడ వరకు. అక్కడ వరకు వెళ్ళి చదువుకోవాలి, అది కూడా ఒక గవర్నమెంట్ కాలేజ్. నీకు అంత ఫెసిలిటీస్ కూడా ఏమి ఒకసారి మీ కాలేజీకి వెళ్ళి చూస్తే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతాయి. అంటే మీకు తెలియని విషయం ఏం కాదు, మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు అక్కడ పరిస్థితి ఏంటంటే. ఇక్కడ ఉన్న వీళ్ళు సిద్దిపేట సిరిసిల్ల వాళ్ళకు ఎట్లా కాంపిటీషన్ చేయగలుగుతారు, ఎంతవరకు న్యాయం ఇది? అందుకోసం ఇప్పుడు ఈ 3 మండలాలను సంగారెడ్డిలో కలపాలని దీక్ష చేసినాం. చార్మినార్ జోన్ లో కలపాలని చెప్పాను. మనకు చార్మినార్ ముఖ్యం, జోన్ ముఖ్యం. జిల్లా ఏది ఉన్నా మనకు పెద్ద సమస్య లేదు. ఈ జోన్ వాళ్ళు ఏమైతే జాబ్ ఎవరైతే ఇక్కడ చదువుకున్న పర్సెంటేజే తక్కువ, వాళ్ళు సిద్దిపేట సిరిసిల్ల వాళ్ళతో పోటీ పడితే సాధ్యం అయితే లేదు. అదే దానికోసం అని చెప్పి మనల్ని చార్మినార్ జోన్ లో కలపాలని చెప్పి డిమాండ్ చేసాం. డిమాండ్ చేయడం అనుకోటి, డిమాండ్ చేయడం కాదు, ఇక్కడ మరి ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చమని. ఇప్పుడు ఎవరైతే హామీ ఇచ్చారో దాన్ని నెరవేర్చమని అడుగుతున్నాం. అంతే అడిగినాం మేము. ఇప్పుడు చేయకపోవడం వల్ల నువ్వు దీక్ష స్టార్ట్ చేసాం. దీక్ష స్టార్ట్ చేసాం.
అయితే అన్నది ఇది రీలే నిరాహార దీక్ష చేస్తే కంటిన్యూ అవుతుండేనేమో. మేము ఆమరణ నిరాహార దీక్ష తీసుకున్నాము. కృష్ణ, ఇప్పుడు ఎవరెవరు డబ్బులు ఇచ్చారు, ఎన్ని పైసలు తీసుకొని దీక్ష ఆఫ్ చేసినావు? అన్న అట్లా పైసలు తీసుకొని మనము ఏమంటారు పోరాటం ఆఫీస్ అప్పుడే కూర్చోవాలంటే మరి ఒకటే రోజుల దీక్ష ఎందుకు ఆపేసినావు నువ్వు? పైసలకి లొంగాలంటే ఎప్పుడో పైసలు అలాంటి పార్టీలో ఉండకుండా కానీ రోజులు మేము మాకు ఎలాంటి అధికారం లేనప్పుడు, మాకు ఒక ఎమ్మెల్యే ఎంపీ లేనప్పుడు, మాకు ఇప్పుడు కూడా లేదు ప్రస్తుతానికి కూడా మాకు మా పార్టీ అధికారం ఇక్కడ కూడా లేదు. ఇప్పుడు మాకు స్థానికంగా ఉన్న ఎంపీ మా వాళ్ళు గారు, ఎమ్మెల్యే మా వాళ్ళు గారు, మంత్రి మా వాళ్ళు గారు. అలా అనుకున్నప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ టైంలో మేము పార్టీలు మారి వేరే పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా నీకు దీక్ష ఆపడానికి. అట్లా డబ్బులు ఇచ్చేటట్టు అయితే ఈ రోజు సమస్య పైన మళ్ళీ ఎందుకు అడుగుతాను నేను? ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి రాకుండా ఎంత దూరం డబ్బులు ఒకవేళ లొంగి ఉంటే దీక్ష కంటిన్యూ అయ్యేది ఒకటే రోజులో ఆగిపోవడానికి కారణం ఏంటి అన్న? దీనికి ఆగిపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు మనకి ఏం చేసారు, మనం ఆమరణ నిరాహార దీక్ష ఎంచుకున్నాం, పోలీస్ స్టేషన్ పోయి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, పర్మిషన్ ఇవ్వమని చెప్పారు. మనకు పర్మిషన్ ఇచ్చినప్పుడు మనం మన పోరాటం అనేది ఆవలేదన్న. పర్మిషన్ ఇచ్చి చేయకుండా మన కార్యక్రమం ఏదైతే మనం చేయాలనుకుంటే చేస్తాం. మన లక్ష్యం మనం చేసుకోవాలన్నప్పుడు మన పని మనం చేసుకోవాలి. దానికోసం అని చెప్పి మేము ఆమరణ నిరాహార దీక్ష స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసిన తర్వాత ఏమైనా మధ్యాహ్నం వరకే పోలీసులు వచ్చారు, పర్మిషన్ లేదని చెప్పారు. మాకు సాయంత్రం వరకు టైం ఇవ్వండి అని చెప్పినాం. సాయంత్రం వరకు టైం ఇచ్చారు. అప్పుడు కూడా ఎవరితో మా ఎంపీ మా బి పటేల్, మా మాజీ ఎంపీ బి పటేల్తో మాట్లాడిపించి, వాళ్ళ పిఏ ఎవరైతే వాళ్ళతో మాట్లాడిపిస్తే సాయంత్రం వరకు సమయం ఇచ్చారు. సాయంత్రం కాగానే మేము చెప్పినాం, ఇచ్చిన హామీ నెరవేర్చమని చెప్పి అడుగుతున్నాం. ఏమంటే లేదు, మీరు రైలు నిరాహార దీక్ష పెట్టుకోండి, ఆమరణ నిరాహార దీక్షకి అయితే పర్మిషన్ ఇయ్యరు, చేయడం కూడా కరెక్ట్ కాదు, మీరు హైకోర్టుకి వెళ్ళి మీకు పర్మిషన్ ఇయ్యరని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పారు. అయితే విషయం ఏంటంటే రైలు నిరాహార దీక్ష చేస్తే ఎవరు మద్దతు ఇస్తారన్న? డైలీ పోయి పొద్దున పోయి టెంట్ వేసుకొని కూర్చోవాలి, మళ్ళీ సాయంత్రం ఇంటికి రావాలి. టైం పాస్ దీక్ష అవుతుంది అది. అట్లా వద్దని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష చేసుకున్నాం. ఆమరణ నిరాహార దీక్ష చేసినాం. ఆ దీక్ష చేయగానే ఏమైంది, నైట్ పోలీసులు వచ్చారు, వాళ్ళు ఎస్కార్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోరంట. నైట్ అక్రమంగా అరెస్ట్ చేశారు. నైట్ ఎన్ని గంటలకు అరెస్ట్ చేశారు? 10 అయిపోయింది అప్పటికి. 10 గంటల వరకు అక్కడ 10 సమయం. ఆ సమయంలో అప్పటికి అందరూ అయితే వాస్తవానికి ఏమైంది, మాకు ఇంకొంచెం సంఖ్యాబలం కనిపిస్తున్నాడు. అందరు తినడానికి అని చెప్పి ఇంటికి వెళ్ళారు. నిరాహార దీక్ష ఒక్కందే కాబట్టి నేను కూర్చున్నా అక్కడనే. నాతో పాటు ఒక 3-4 యువకులు ఉన్నారు. అదే టైంలో వచ్చి అక్రమంగా అరెస్ట్ చేశారు. పిఎస్ తీసుకెళ్లారు. 177 సెక్షన్ కింద కేసు బుక్ చేస్తామని చెప్పారు. ఈ కేసులో చూడడానికి భయపడడం అయితే ఇందులో పార్టీలకే రాకుండా రాజకీయాలు చేయకుండా కదా మనం. అవును.